హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో ఏంటంటే బీడ్ వర్క్ బేసిక్స్ ఏంటనేది చెప్తానండి. ఇన్ని రోజులు కొన్ని వీడియోస్, మేకింగ్ వీడియోస్, డిజైన్స్ అయితే పెట్టాను. ఇప్పుడు అలా కాకుండా స్టార్టింగ్ నుంచి బీడ్ వర్క్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఏ మెటీరియల్స్ కావాలి, ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనే బేసిక్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. చూడండి, మనకు అవసరమైనవి బీడ్స్ ఇవైతే 6mm బీడ్స్. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. అలా కాకుండా ప్లాస్టిక్ బీడ్స్, క్రిస్టల్ ఇలా చాలా ఉంటాయండి. 4mm, 2mm, 6mm, 10, 12, 14, 16 అలా నెంబర్స్ ఉంటాయండి మనకి బీడ్స్లో. అలా కాకుండా చూసారు, ఇది వైరు ప్లాస్టిక్ వైర్ అండి. ఈ ప్లాస్టిక్ వైర్లో కూడా నెంబర్ వైజ్ ఉంటుంది. అంటే మనకి స్మాల్ బీడ్స్కి కొంచెం సన్నగా ఉండే దారం, అలానే కొంచెం 16 నెంబర్, 14 నెంబర్ అలా ఉంటుంది కదండి. దానికి ఈ దారానికి కూడా నెంబర్స్ ఉంటాయండి. 70, 80 అలా 25 అలా ఉంటాయండి. చూస్తున్నారు కదా, మనకి ఇంట్రడక్షన్ ఏమేమి కావాలి ఏంటి అనే వీడియో అయితే మనకి బీడ్స్ ఇంట్రడక్షన్ ఒకటి ఉందండి స్టార్టింగ్లో. ఆ వీడియో అయితే చూస్తే మనకి ఏమేమి అవసరం ఏంటి అనేది అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, బీడ్స్ నార్మల్ మెటీరియల్ అనమాట. ఇది చూడండి, బీడ్స్ మనకి ప్లాస్టిక్ వైరు, నీడిలు, సిజర్స్ అండి. ఇవి ఈ 4 అయితే మనకి చాలు. వీటితో మనకు కావాల్సిన డిజైన్స్ అన్నీ మేక్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను బేసిక్. ఎందుకంటే ఇన్ని రోజులు డిజైన్స్, మేకింగ్ వీడియోస్ పెట్టాను. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈజీగా ఈ రోజు నుంచి వీడియోస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ని బీడ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, బీడ్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, ముందుగా మనకి ప్లాస్టిక్ దాగా అయితే ఉంది కదా, దీనికి 2 వైపులు ఇలా ప్లాస్టిక్ ముడులు అయితే ఉంటాయండి. ఈ దారంతో మనం ఒకవైపు కట్ చేసుకోవాలి. నేను దీన్ని ఎందుకైతే క్లారిటీగా చెప్తున్నాను, దారం ముడులుగా అయిపోతే మొత్తం దారం అంతా వేస్ట్ అయిపోద్దండి చిక్కులుగా. చూసారు కదా, ఒకవైపు అయితే కట్ చేశాను. ఈ ఒకవైపున అయితే కట్ చేయకూడదండి, 2 వైపులు కట్ చేయకుండా. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా మనం ఒకవైపు నుంచి లాగితే మనకి లోపలికి వస్తుంది కదా, దీన్ని ఇలా దారం తీసుకోవాలి. అప్పుడు మనకి చూసారు కదా, నేను ఎలా తీస్తున్నాను. నేను ఈరోజు ప్రతిదీ కూడా చెప్దాం అనుకుంటున్నానండి, పిన్ టు పిన్. ఎందుకంటే మనకు అర్థం అవడం కోసం. చూసే వాళ్ళకి ఏంటంటే అది కూడా మాకు తెలీదా అనిపిస్తుంది. కానీ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే నేను చాలామందిని చూశాను కదా, దారం వేస్ట్ చేసుకోవడం. అందుకనే చూసారు కదా, మనం దారాన్ని మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. చూడండి, మనకు అవసరమైనంత దారాన్ని అయితే నీడిల్కి తీసుకున్న తర్వాత చూసారు కదా, బీడ్స్ మనకి 6mm బీడ్స్ అని చెప్పాను కదండి. ఇవి మనకి ఇప్పుడు ఏ 6mm 2mm అనేది అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి వర్క్ స్టార్టింగ్ ఎలా అని బేసిక్ నేర్చుకోవటం కోసం కదా. చూడండి, నేనైతే ఫస్ట్ మీకు 4 బీడ్ మెథడ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇవి 4 బీడ్స్. ఈ 4 బీడ్స్ని ఇలా తీసుకొని దారం లాస్ట్ వరకు తీసుకొని రావాలి. చూసారా, ముడి కొంచెం పెద్దగా వేసుకోవాలన్నమాట. ఈ సూది లోపల నుంచి ఇలా రాకుండా నేను దానికోసమే ముందు ఇలా వేసి చూపిస్తున్నాను. చూసారా, బీడ్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. అలా కాకుండా ఈ ముడి ఇంకొంచెం పెద్దగా వేయాలి. చూడండి, ఇప్పుడు ముడి అయితే కొంచెం పెద్దగా వేసాను కదా. చూడండి, ఇవి 4 బీడ్స్. 1 2 3 4. వీటికి మనకి లాస్ట్ వన్ ఉంది కదండి, ఈ లాస్ట్ బీడ్ నుంచి చూడండి దగ్గరగా, ఈ లాస్ట్ బీడ్ నుంచి మనం జూమ్ చేసి చూడండి. ఓకే, దారాన్ని ఇలా తీసుకోవాలి లాస్ట్ బీడ్ నుంచి. చూస్తున్నారు కదా, దీన్ని ఏంటంటే మనం టైట్ అవ్వడం కోసం ఇలా 4 వైపు అంటే 2 టైమ్స్ అనమాట, టైట్ అవ్వడం కోసం మొత్తం పూసలన్నిటి నుంచి మళ్ళీ దారాన్ని అయితే తీసుకొని రావాలి. ఇంత క్లారిటీగా ఎందుకంటే చెప్తున్నాను, ఇది ఆల్రెడీ ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఉంటారు కదండి, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా కాకుండా కొంచెం ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు, స్టార్టింగ్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయండి నేర్చుకోవడానికి ఈజీగా అని. దానికోసం చూస్తున్నారు కదా, ఇలా 4 బీడ్స్ అయ్యాయి కదా. మనం ఇప్పుడు ఏ బీడ్నైనా బేస్ చేసుకోవచ్చు స్టార్టింగ్ కాబట్టి. చూడండి, నేను ఈ బీడ్ని అయితే బేస్ చేసుకున్నాను. దాని నుంచి ఇప్పుడు మళ్ళీ మనకి 3 బీడ్స్ అయితే వేసుకోవాలి.
అంటే నేను చెప్పింది ఇప్పుడు 4 బీడ్ మెథడ్ అండి. మనం ఇదైతే నేర్చుకున్నామంటే దీని నుంచి మనకి తోరణం డిజైన్స్ వేసుకోవచ్చు. అలానే మనకి యానిమల్స్ ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయండి. హెన్ మేకింగ్ వీడియో ఉంది, ప్యారెట్ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఇలా చూసారా ఆల్రెడీ ఒకటి ఉంది కదా. నేను 3 బీడ్స్ అయితే వేసాను. 3 బీడ్స్ వేసేటప్పుడు మనం చూడండి, ఫస్ట్ ఏ బీడ్ని అయితే బేస్ అనుకుని 3 బీడ్స్ వేసామో దాని లోపల నుంచి అయితే సూదిని తీసుకొని రావాలి. చూస్తున్నారు కదా ఇలా. ఓకే, ఈ వీడియో ఏంటంటే చూసే వాళ్ళకైతే నార్మల్గా అంటే క్యాజువల్గా చూసే వాళ్ళకైతే బోరింగ్ అనిపిస్తుంది అండి. నేర్చుకునే వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. నేను నేర్చుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను దానికోసం. ఓకే, కొంచెం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. అప్పుడు మీకు బోర్ అనిపించదు, క్లారిటీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. టైట్ అవటం కోసం నేను మళ్ళీ దారాన్ని ఈ బీడ్ లోపల నుంచి ఇక్కడ నుంచి ఇది 1 అనుకోండి, 1 2 3 4 అనుకుంటే మనం మళ్ళీ 3rd బీడ్ వరకు చూసారా. నేను ఇంతవరకు అయితే దారాన్ని తీసుకొని వచ్చాను. ఇంతవరకు దారాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు సేమ్ మనకు ఒక లైన్లో ఫామ్ అవ్వాలండి. దానికోసం మళ్ళీ 3 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. 3 బీడ్స్ ఎక్కించుకుంటే ఏంటంటే మనకేం టైట్ అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం సెకండ్ టైం అయితే చెయ్యాలండి. చూస్తున్నారు కదా ఇలా. మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకొని సేమ్ ఏ బీడ్ అయితే అనుకున్నామో దాని నుంచి ఇలా. అర్థమవుతుందా? మనకేంటంటే ఒకసారి చూడండి ఇలా. ఇప్పుడు కూడా మనం ఇది 1 అనుకున్నామంటే ఇక్కడ 3rd బీడ్ వరకు అయితే తీసుకురావాలి. ఓకే, చూడండి ఇలా. అర్థమవుతుందా మీకు? నేను ఫస్ట్ ఇప్పుడు ఇక్కడైతే 1 అనుకున్నాను కదా, 1కి 1 2 3 వరకు తీసుకొని వచ్చాను దారాన్ని. ఇప్పుడు మనం ఇదే బేస్ అనుకుంటున్నాం కదండి, దీని నుంచే కదా బేస్ వేసుకున్నాం. ఇది 1 అనుకుంటే 3 వరకు ఇటువైపు నుంచి దారాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే దారం ఇటువైపు అయితే ఉందో అటువైపు నుంచి దారాన్ని తీసుకొని వస్తే చూడండి. వీడియో లెంత్ అయితే అయ్యిందని అనుకోవద్దు, మీకు క్లారిటీగా అర్థమవడం కోసం దారం తీయడం నుంచి నేను ప్రతిదీ చూపించాను. ఇది 4 బీడ్ మెథడ్ అండి. ఇదైతే నేర్చుకుంటే మనకి చాలా వర్క్ చాలా వచ్చినట్లే. చూసారు కదా ఇలా. మనకి ఇప్పుడు లైన్ ఎంత కావాలనుకుంటే దాన్ని అంతవరకు పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ కావాలనుకోండి, బ్యాంగిల్స్కి అయితే ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కటి 23 25 అలా వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 3 ఫ్లవర్స్ అయితే మనకి అయ్యాయి కదండి ఇప్పటికి. ఇది 4th వన్. చూస్తున్నారు కదా, ఇది 4 ఇలా. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది బేస్ అనుకుంటాం. ఇక్కడ నుంచి దారం ఇటువైపు ఉంది కాబట్టి 3rd బీడ్ వరకు తీసుకొని రావాలి దారాన్ని. ఓకే, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ లైన్ ఎలా పెంచాలి ఏంటి అనేది చూడండి. ఇది లూజ్గా ఉంది కదా, ఈ లూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇంకొకసారి ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఓకే, టైట్ అయింది కదా ఇలా. ఓకే, మనం నెక్స్ట్ లైన్ ఎలా వేయాలని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే.